హైదరాబాద్ లో మిక్సింగ్ లిక్కర్ ముఠా గుట్టు రట్టు చేశారు రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఖరీదైన మద్యం బాటిల్లో చీఫ్ లిక్కర్, నీరు కలిపి నకిలీ మద్యం తయారు చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అధికారులు అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన లాలూ ప్రసాద్ బిశ్వాల్, రాజేశ్వర్ మోహర్లతో పాటు అత్తపూర్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శరత్ చంద్ర కలిసి ఈ దందా నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. హైదరాబాద్ లో మిక్సింగ్ లిక్కర్ ముఠా గుట్టు రట్టు చేశారు రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఖరీదైన మద్యం బాటిల్లో చీప్ లిక్కర్, నీరు కలిపి నకిలీ మద్యం తయారు చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అధికారులు అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన లాలూ ప్రసాద్ బిశ్వాల్, రాజేశ్వర్ మోహర్లతో పాటు అత్తాపూర్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శరత్ చంద్ర కలిసి ఈ దందా నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో లిఖిత అందిస్తారు. లిఖిత, ఇప్పటికే మందుబాబులకు ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఖరీదైన మద్యం తక్కువ రేటుకు వస్తుందని కొన్నారో ఆరోగ్యం పైన పూర్తిగా వాళ్ళు ఆశలు వదిలివేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా కొత్త దందా అనేది ఒకటి తయారవుతుంది. ఎవరైతే బడాబాబులు మద్యం పార్టీలు జరుపుకుంటారో వాళ్ళను టార్గెట్ చేయడంతో పాటు వాళ్ళ దగ్గర నుండి ఆ ఖాళీ అయిపోయిన మద్యం సీసాలన్నిటినీ కూడా సేకరించి అందులో చీప్ లిక్కర్ని అలాగే నీటిని కలపడంతో పాటు మరికొన్ని మద్యం సీసాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా, అందులోని మద్యాన్ని కూడా ఈ యొక్క సీసాల్లోకి ఎక్కించడం కావచ్చు. పూర్తి స్థాయిలో 25,000 రూపాయల ఖరీదు గల మద్యాన్ని అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 9,000 రూపాయలకు విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అట్లాగే 15,000 రూపాయలకు విలువ చేసే మద్యాన్ని దాదాపుగా 7,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే 9,000 రూపాయలు విలువ చేసే మద్యాన్ని అయితే 4,000 రూపాయలకు ఖరీదు చేస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. ఇలాంటి ఒక ముఠాని తయారు చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగులను టార్గెట్ చేయడంతో పాటు తక్కువ సేల్లో ఈ యొక్క మద్యాన్ని అమ్ముతూ వారి ప్రాణాలతో చెలగాటాలు ఆడుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఈ ముఠాను పూర్తి స్థాయిలోనైతే ఎక్సైజ్ అధికారులు గుట్టు రట్టు చేసినట్లుగానైతే తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎస్ఐ సుభాష్ చంద్రబోస్, అదేవిధంగా అఖిల్ అనే వీళ్ళ సిబ్బంది పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆపరేషన్ని నిర్వహించడం. కొండాపూర్లోని ఒక ప్రాంతంలోనైతే బేగంపేట అనే ఒక గదిలోనైతే వీళ్ళు ఈ యొక్క మద్యం బాటిళ్లను సేకరించడంతో పాటు ఈ కల్తీ మద్యాన్ని తయారు చేయడం అయితే పూర్తి స్థాయిలో వీళ్ళ ఆపరేషన్లో బయటపడ్డట్లుగా తెలుస్తోంది. ఈ ఆపరేషన్కి తగ్గట్టుగానే పూర్తి స్థాయి వివరాలన్నింటినీ తెలుసుకొని పకడ్బందీగా వీళ్ళందరినీ అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా వీళ్ళు ఒరిస్సా నుండి వచ్చిన వాళ్ళుగానైతే గుర్తించినట్లుగా, వీళ్ళ దగ్గర నుండి కొంతమంది ఈ యొక్క ఏదైతే బ్రాండెడ్ మద్యం ఉంటుందో దాన్ని తక్కువ సేల్లో తీసుకోవాలనుకునే వాళ్ళను టార్గెట్ చేసుకోవడంతో పాటు వాళ్ళతో ఈ యొక్క వ్యాపారాన్ని చేపిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. వాళ్ళనే టార్గెట్ ఎవరైతే లిఖిత అంటే మిక్సింగ్ లిక్కర్ ముఠాలో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి శరత్ చంద్రలు అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. దీని వెనకాల ఇంకా ఎవరైనా ముఠాలు ఉన్నారా? అసలు వెనకాల ఇంకేం నడుస్తుంది అనే కారణాలు ఇంకేమైనా ఉన్నాయనుకోవచ్చా మనం? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రస్తుతం ఈ ముగ్గురుతో నడుస్తున్న ఈ దందా కేవలం ఒక్క కొండాపూర్కే కాకుండా ఇతర హైటెక్ సిటీ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా కొంతవరకు సాగుతున్నట్లుగానైతే వాళ్ళకు సమాచారం ఉన్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళు ఎవరైతే ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్న ఈ శరత్ చంద్ర ఎవరైతే ఉన్నారో అతని వద్ద కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ యొక్క మద్యాన్ని తీసుకోవడానికి కొంతమంది రెడీగా ఉన్నట్లుగానైతే తెలుస్తున్నారు. వాళ్ళనే టార్గెట్గా పెట్టుకొని వాళ్ళ ఈ యొక్క పార్టీలకు కావచ్చు, లేకపోతే నార్మల్గా ఫ్రెండ్స్తో చిల్ అయ్యే సమయంలో కావచ్చు ఈ మద్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ యొక్క శరత్ చంద్రనే వాళ్ళకు ఒక డీలర్ లాగా కనిపించడంతో పాటు పూర్తి స్థాయిలో వాళ్ళందరితో పాటు వాళ్ళ ద్వారా ఇంకొంతమందికి ఈ మద్యాన్ని సేల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలా ఇంకొంతమంది డీలర్స్ను కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నట్లుగానైతే తెలుస్తుంది. వాళ్ళ వివరాలు కూడా త్వరలోనే బయట పెడతామంటూ అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా 3 లక్షల విలువ చేసే మద్యాన్ని అయితే వీళ్ళు సీజ్ చేయడం అయితే జరిగింది. ఆ బాటిళ్ల విలువ అంతకంటే ఎక్కువగా కూడా ఉంటుంది. అంటే రియల్ మద్యం అంతకంటే ఎక్కువ విలువ చేస్తుందంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ లిఖిత.